ఓం నమో వెంకటేశాయ. కర్కాటక లగ్నం, కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక లగ్నానికి లగ్నాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి పరిపూర్ణమైన శుభ ఫలితాలని, అనుకూలమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క చంద్రుడి లగ్నాధిపతి యోగకారకుడు కాబట్టి ఏదనుకుంటే అది చేయడానికి తగ్గ పరిస్థితులు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క రెస్టారెంట్లు, ఫుడ్కి సంబంధించిన బిజినెస్లలో చేసేవాళ్ళు, వాటిల్లో లాభాలు, గుర్తింపు, రాణింపు అధికంగా ఉంటుంది. మరియు ఈ యొక్క చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ఈ యొక్క కర్కాటక లగ్నం వాళ్ళు మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి ధనాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి కొద్దిగా మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సూర్యుడు కొద్దిగా ఈ యొక్క మేషంలో ఉండడం వల్ల కొద్దిగా వృత్తిపరంగా టెన్షన్లు, చికాకులు ఇట్లాంటివి కొద్దిగా అధికంగా కలిగే అవకాశం ఉంది. వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు 1-10 సార్లు జాగ్రత్తగా చూసి డ్రైవ్ చేయాలని, లేకపోతే వాహన గండాలకి, ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే తృతీయ మరియు వ్యయాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఈ యొక్క మేషరాశులని ఉండడం వల్ల కొద్దిగా కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో వ్యతిరేకమైన ఫలితాలు, తీర్పులు వచ్చే అవకాశం ఉంది. మాటల్లో తడబాటు, సభల్లో ప్రసంగించేటప్పుడు స్వల్పంగా తడబడడం, సోదర సోదరి వర్గీయులతో స్వల్పమైన విభేదాలు, అనవసరమైన ఖర్చులు ఇట్లాంటివి కొద్దిగా అధికంగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు తగు జాగ్రత్తలు తీసుకోగలరు. ద్వితీయార్థంలో మాత్రం ఈ యొక్క స్నేహితుల ద్వారా స్వల్పంగా మోసగించబడడం, విద్యార్థంకాలు ఇట్లాంటివి కొద్దిగా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి చతుర్థ మరియు లాభాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఈ లగ్నానికి పాపి కాబట్టి శుక్రుడు ప్రథమార్థంలో కొద్దిగా మిశ్రమమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొద్దిగా ద్వితీయార్థంలో కొద్దిగా కంప్లీట్ అశుభకరమైన ఫలితాలని, పరిణామాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా కొద్దిగా ఆచితూచి వ్యవహరించగలరు. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయాలనే ఆసక్తి అధికంగా కలగడం, లోన్లు తొందరగా మంజూరు అవ్వడం ఇట్లాంటి శుభకరమైన ఫలితాలు, పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కళాకారులు కళల్లో బాగా రాణించగలుగుతారు, మంచి పేరు, గుర్తింపు సంపాదించుకోగలుగుతారు. సంగీత కళాకారులు, నాట్య కళాకారులు, సినిమా ఆర్టిస్టులు మరియు కవితలు రాసేవాళ్ళు, లిరిసిస్టులు మరియు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇట్లాంటివి సేల్స్ చేసే వాళ్ళకి వాటిల్లో మంచి లాభాలు, గుర్తింపు అధికంగా దక్కే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే అన్ని పరాలకు కూడా కొద్దిగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క లగ్నానికి పంచమ మరియు దశమాధిపతి, కేంద్ర కోణాధిపతి, రాజయోగ కారకుడైన అంగారకుడు ఈ యొక్క భాగ్యస్థానంలో ఉండడం వల్ల భాగ్యాభివృద్ధి, నిల్వధనం పెంపొందడం, దైవికమైన బలం, శక్తి పెంపొందడం మరియు మారుతి బాగా మెరుగుపడడం మరియు సుఖ సంతోష అభివృద్ధి, భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరగడం మరియు చేసే వ్యయం సద్వ్యయం కావడం మరియు వీసా, పాస్పోర్ట్ తొందరగా మంజూరయ్యి విదేశీ ప్రయత్నాల కోసం ట్రై చేసే వాళ్ళకి తొందరగా విదేశాలకు వెళ్ళగలిగే పరిస్థితులు ఏర్పడడం ఇట్లాంటి శుభకరమైన ఫలితాలు, పరిణామాలు అధికముగా జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క భూములు కొనాలనుకుంటే తక్కువ రేటుకి భూములు లభించే అవకాశం ఉంది. అమ్మాలనుకుంటే మీరు అనుకునే రేటుకి దగ్గరగా భూములు అమ్ముడే అవకాశాలు కూడా పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక అన్ని పనులుగా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి షష్ఠ మరియు భాగ్యాధిపతి అయినటువంటి గురు భగవానుడు ఈ లగ్నానికి శుభుడు, యోగకారకుడు కాబట్టి లాభస్థానంలో ఉండడం వల్ల లాభాభివృద్ధి, ధనపరమైన లాభాలు, ఆకస్మిక ధనపరమైన, వ్యావహారిక పరమైనటువంటి లాభాలు సంప్రాప్తించడం మరియు మాట తీరు బాగా మెరుగుపడడం, ముఖ్యంగా గురుదశలు, అంతర్దశలు నడిచినట్లయితే సోదర సోదరి వర్గీయ సహాయ సహకారాలు లభించడము, విద్యాభివృద్ధి, విద్యార్థుల మార్కులు బాగా అధికంగా సాధించగలగడం మరియు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వివాహం కావడం ఇట్లాంటి శుభకరమైన పరిణామాలు, ఫలితాలు పరిపూర్ణంగా కలిగే అవకాశం ఉంది. లోన్ల కోసం ట్రై చేసే వాళ్ళకి తొందరగా లోన్లు లభ్యమవుతాయి. రావాల్సిన బకాయిలు ఏమైనా ఉంటే కనుక అవి ఈ సమయంలో వసూలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో ప్రయత్నిస్తే 100% ఆ డబ్బులు వసూలయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క లగ్నానికి సప్తమ మరియు అష్టమాధిపతి అయిన శనీశ్వరుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల లీగల్ విషయాల్లో కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు, తీర్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబ స్థానాన్ని పాపిగా చూసడం వల్ల కుటుంబంలో చికాకులు, మనస్పర్ధలు
ఇట్లాంటి మానసికమైన అశాంతి లాంటి అశుభకరమైన పరిణామాల ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అలాగే స్వల్పంగా దైవికమైన బలం శక్తి తగ్గడము, పిల్లలకి చెప్పిన మాట వినకపోవడం, ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. వృత్తి స్థానాన్ని చూడడం వల్ల వృత్తిపరంగా చికాకులు, టెన్షన్స్, మానసిక ఒత్తిడి ఇట్లాంటివి కొద్దిగా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే కొద్దిగా మనకు 100% ఉద్యోగం రావాలనుకున్నది జీతాలు తక్కువగా ఉండి తక్కువ జీతాలు ఉన్న ఉద్యోగాలు లభించే అవకాశాలు ఇట్లా ఉంటాయి. కొద్దిగా కష్టం మీద లభిస్తాయి. కానీ నిరుత్సాహపడమాకనండి, మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొద్దిగా ఓపికతో సహనంతో సమయంతో వ్యవహరిస్తే కనుక అన్ని సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయి. సాధ్యమైనంత దైవికంగా ఆధారపడి అలాగే పెద్దవాళ్ళ నిర్ణయాల మీద వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం వల్ల దోష ప్రభావాల నుంచి కూడా బయటపడగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి రాహు ఏమో 9వ ఇంట్లో, కేతు 3వ ఇంట్లో ఉండడం వల్ల ముందుగా రాహు అయిపోయి కేతు మిగిలింటే ఇద్దరు కూడా అద్భుతంగా యోగిస్తారు, మంచి శుభకరమైన ఫలితాలను కలిగజేస్తారు. సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు, బంధువర్గీయుల సహాయ సహకారాలు, తండ్రి వర్గీయుల సహాయ సహకారాలు ఇట్లా లభించి ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశాలు పరిపూర్ణంగా లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే బాగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ముందుగా కనుక కేతు అయిపోయి రాహు మిగిలి ఉంటే కొద్దిగా డబ్బు ఖర్చు అధికంగా కావడం, సోదర సోదరి వర్గీయులతో చిన్న చిన్న విభేదాలు, మనస్పర్ధలు అధికంగా కావడం ఇట్లాంటి అశుభకరమైన పరిణామాల ఫలితాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక మిగతా అన్ని పరాలకు కూడా బాగుండి లాభించి యోగించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలని గమనించుకోగలరు. అలాగే దోష ప్రభావం నుంచి బయటపడాలనుకుంటే కనుక విశేషంగా లక్ష్మీ ఆరాధన, లక్ష్మీదేవికి ఏమన్నా ఈ యొక్క పాలు రోజు నైవేద్యంగా సమర్పించి దానిలో పంచదార వేసి నైవేద్యంగా సమర్పించి అది రోజు మీరు స్వీకరించినట్లయితే కనుక తీర్థం కింద మీకు అన్ని పరాలకు కూడా మంచి జరుగుతుంది. అలాగే లక్ష్మీ స్తోత్రము, అలాగే ఓం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని రోజు ఒక 11 సార్లు కానీ 21 సార్లు కానీ జపించి మీరు బయటకు వెళ్ళినట్లయితే కనుక అన్ని పరాలకు కూడా మంచి జరుగుతుంది. అలాగే చేయవలసిన దానం వచ్చేసి నల్ల నువ్వులు, మినుములు ఈ రెండు కలిపి శనివారం పూట నలుపు వస్త్రంతో పాటు బ్రాహ్మణులకి దానంగా ఇవ్వడం వల్ల దోష ప్రభావం నుంచి కొన్ని పరిపూర్ణంగా బయటపడి మీకు అన్ని పరాలకు కూడా బాగుండే అవకాశం ఉంది. శుభం. ఓం నమో వెంకటేశాయ. మీన లగ్నం, మీనరాశి. ఈ యొక్క మీన లగ్నానికి లగ్న మరియు దశమాధిపతి అయిన గురు భగవానుడు 3వ స్థానంలో ఉండడం వల్ల స్టామినా, ఇమ్యూనిటీ బాగా పెంపొందుతుంది. మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు పరిపూర్ణంగా ఏర్పడతాయి. అలాగే వృత్తిపరంగా కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇట్లాంటివి తొందరగా లభ్యమవుతాయి. అలాగే వ్యాపారస్తులు వ్యాపారాల్లో లాభాలు గడించగలుగుతారు. అలాగే మీరు ఏదైతే అనుకున్నారో చేయడానికి తగ్గ పరిస్థితులు ఏర్పడతాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతూ బాగా మెరుగుపడుతుంది. సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభిస్తాయి. భాగ్యాభివృద్ధి, నిలవధనం పెంపొందడం, పితృవర్గీయుల ఆశీర్వాదాల వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా బాగా సక్సెస్ అవ్వడం లాంటి శుభకరమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది. లాభస్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల లాభాభివృద్ధి జరుగుతుంది. అలాగే వివాహ స్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలమైన వరుడైతే వధువు అయితే అనుకూలమైన వరుడు లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క శుభకరమైన పరిణామాలన్నీ కూడా పరిపూర్ణంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు మంచిగా దైవికమైన శక్తి బలం పెంపొందించుకుంటే ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి ఈ ఫలితాలను మీరు పొందగలరు. అలాగే ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి అంగారకుడు ఈ లగ్నానికి యోగకారకుడే కాబట్టి లగ్నంలో ఉన్నాడు కాబట్టి వివాహ స్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి తొందరగా వివాహం అయ్యే అవకాశం, అంటే గురువు చూస్తున్నాడు, కుజుడు చూస్తున్నాడు. మరి జన్మజాతకంలో ముందుగా కనుక మీకు వ్యక్తిగత జాతకంలో రాహు ముందు అయిపోతే కనుక కేతు కూడా మిగిలి ఉంటారు. కాబట్టి బెనిఫిట్ ఎక్కువగా ఉండే అవకాశం, తలవని తలంపుగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. జన్మజాతకం కూడా బాగుంటే ఇంకా అద్భుతంగా యోగిస్తుంది. అలాగే ఈ యొక్క కుజుడు చతుర్థ స్థానాన్ని చూడడం వల్ల తొందరగా భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరిగే అవకాశం ఉంది. తొందరగా భూములు కొనే అవకాశాలు కూడా ఉంటాయి. కొనాలనుకుంటే తక్కువ రేటుకి భూములు లభించే అవకాశం ఉంది. అమ్మాలనుకుంటే మీరు ఏదైతే అనుకున్నారో ఆ రేటుకి దగ్గరగా ఆ భూములు అమ్ముడుపోయే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే లీగల్ విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు, తీర్పులు ఇట్లా లభించే అవకాశం ఉంటుంది. అలాగే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే భార్యాభర్తలకు మధ్య కూడా అన్యోన్యత, ప్రేమ రాగాలు బాగా పెరిగి
ఒకళ్ళ అభివృద్ధికి ఒకళ్ళు సహకరించుకోగలుగుతారు. అలాగే తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు భగవానుడు ప్రథమార్థంలో అంతగా యోగించకపోయినా ద్వితీయార్థంలో అద్భుతంగా యోగించే అవకాశం ఉంది. పరిపూర్ణమైన కొద్దిగా శుభ పరిణామాలు, కొద్దిగా పాపే అయినప్పటికీ గురువుతో పాటు కొద్దిగా ఉంటుండడం వల్ల కొద్దిగా శుభ ఫలితాలు పరిణామాలు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే లీగల్ విషయాల్లో కూడా కొద్ది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కొద్దిగా అనుకూలత కలిగే అవకాశం ఉంది. అలాగే చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఈ లగ్నానికి పాపి కాబట్టి కొద్దిగా అశుభకరమైన అమంగళకరమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కొద్దిగా బుధ దశలు అంతర్దశలు నడిచినట్లయితే చికాకులు టెన్షన్లు అధికంగా ఉండడం, పేదకలు రావడం, కొద్దిగా వ్యతిరేకంగా జరిగినట్టు కొద్దిగా ఊహలకి గురవడం, ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. భూముల స్థిరాస్తుల విషయంలో చిన్న చిన్న లిటికేషన్స్, భార్యాభర్తల మధ్య తగాదులు ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్త వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే పంచమాధిపతి అయినటువంటి చంద్ర భగవానుడు ఈ లగ్నానికి శుభుడు యోగకారకుడు కాబట్టి పరిపూర్ణమైన శుభ ఫలితాలను, అనుకూలమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. విద్యాభివృద్ధి అవుతుంది. విద్యల్లో మార్కులు బాగా ఎక్కువగా సాధించగలుగుతారు. మానసిక దృఢత్వం, శక్తి ఎక్కువగా ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అవి సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. వీసా, పాస్పోర్ట్ తొందరగా లభ్యమవుతాయి. ప్రజాదరణ బాగా పెరుగుతుంది రాజకీయ నాయకులకి. అలాగే ఈ యొక్క లగ్నానికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ లగ్నానికి మిశ్రమమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి సూర్యదశలు అంతర్దశలు నడిచినట్లయితే మిశ్రమంగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా స్లోగా ముందుకు వెళ్ళినట్లయితే కనుక మీరు సక్సెస్ అయ్యే అవకాశం పరిపూర్ణంగా ఉంటుంది. అలాగే ఈ లగ్నానికి లాభ వ్యయాధిపతి అయిన శనీశ్వరుడు వ్యయస్థలంలో ఉండడం, ధనపరమైన ఖర్చులు అధికంగా ఉండడం, శత్రురోగ రుణాది పీడలు కలగడము, అలాగే కుటుంబ స్థానాన్ని చూడడం వల్ల కుటుంబంలో స్వల్పమైన చికాకులు, ఇబ్బందులు తలెత్తడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. లోన్లు మంజూరు అవడం విషయాల్లో స్వల్పమైన జాప్యం క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. భాగ్యస్థానం మీద శని దృష్టి ఉండడం వల్ల స్వల్పంగా శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా చేద్దాకు వచ్చే కొన్ని అవకాశాలు, అదృష్టం మిస్ అవ్వడం లాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే లగ్నంలో రాహువు, సప్తమంలో కేతువు ఉండడం వల్ల ముందుగా మీకు రాహు అయిపోయి కేతువు మిగిలినట్లయితే రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి పరిపూర్ణమైన శుభకరమైన మంగళకరమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ వ్యక్తిగత జాతకంలో మీకు ముందుగా కనుక కేతు అయిపోయి రాహు మిగిలితే కొద్దిగా స్టామినా ఇమ్యూనిటీ దెబ్బతిండడం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా చికాకులు, ఇట్లా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వాళ్ళ వ్యక్తిగత జాతకంలో మీకు ముందుగా కనుక రాహు అయిపోయి కేతు మిగిలినట్లయితే కనుక అన్ని మంగళకరమైన ఫలితాలు, శుభకరమైన ఫలితాలు దక్కే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలను గమనించుకోగలరు. అలాగే మీనలగ్నానికి మీరు ప్రత్యేకంగా దోష నివారణ నిమిత్తము విశేషంగా నరసింహస్వామి ఆరాధన కానీ రామారాధన విశేషంగా చేసినట్లయితే కనుక మంచి ఫలితాలు దక్కుతాయి. మీరు రామరక్ష స్తోత్రము కానీ లేకుంటే ఈ యొక్క నరసింహస్వామి స్తోత్రం కానీ, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం కానీ ఇట్లాంటివి చదువుకోవడం మంచిది. లేకుంటే శ్రీరామ రామ రామైతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణని ఈ మంత్రాన్ని రోజు కూడా 11 సార్లు కానీ 21 సార్లు కానీ జపించుకుని రాముడికి నమస్కారం చేసుకుని మీరు బయటకు వెళ్ళినట్లయితే అన్ని పనులుగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే బొబ్బర్లు శుక్రవారం పూట పట్టు వస్త్రంతో బ్రాహ్మణులకు దానంగా ఇవ్వడం మంచిది. ఒకవేళ శక్తి లేకుంటే కనుక అవి నానబెట్టి ఆవుకు తినిపించడం, అలా కూడా శక్తి లేకపోతే కనుక పశ్చాత్తాపభావంతో ఒక చేతిలో కొన్ని బొబ్బర్లు తీసుకుని బయట ఎవరికైనా ఏవైనా పక్షులు ఉంటే కనుక వాటికి ఆహారంగా సమర్పించడం ఇట్లాంటివి చేయడం మంచిది. బొబ్బర్లు లేకపోతే పంచదార వేసినా మంచిది అండి. అలా చేస్తే కనుక దోషాల నుంచి విముక్తి పొంది మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంలో నెరవేర్చుకోగలుగుతారు.